అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏమన్నా మజానా అబ్బాయి పంచ్. మొన్నటి వరకు సియదా సియదా అని చెప్పాం. ఇప్పుడు పంచ్ పంచ్ అని చెప్పాం. మీరు నిజంగా నమ్మరు. ప్రీవియస్‌లో వచ్చే పంచ్ ఫీచర్స్ కంటే కూడా ఈసారి అమేజింగ్ అని చెప్పొచ్చు. ఈవెన్ మైండ్ బ్లోయింగ్ అని కూడా చెప్పొచ్చు. కంప్లీట్‌గా వేరియంట్స్ ఎన్నున్నాయి, అందులో వచ్చే ఫీచర్స్ కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాము. 13థ్‌కి బిఫోరే ఎక్స్‌క్లూజివ్‌గా మనం ఈ వీడియో అయితే చేస్తున్నాము. ప్రతి వేరియంట్ వైస్ ఏమేమి ఫీచర్స్ వస్తాయనేది. మనం లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మీ రితేష్. వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. టాటా పంచ్ 2026 ఫేస్ లిఫ్ట్స్కి సంబంధించి 6 వేరియంట్స్ అయితే కంప్లీట్గా వస్తాయి. స్మార్టే కావచ్చు, ప్యూర్ ప్లస్, అడ్వెంచర్, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్. ఇంతకు ముందులా కాకుండా, లేకపోతే నెక్స్ట్ వన్ లాగా కాకుండా ఎక్కువ వేరియంట్స్ పెట్టి కన్ఫ్యూజన్ చేయకుండా ఈసారి క్లారిటీగా ఒక పద్ధతి ప్రకారం జస్ట్ 6 వేరియంట్స్ మాత్రమే ఇచ్చి చాలా బెస్ట్ పని చేసినది అనేది నా పర్సనల్ ఫీలింగ్. బై ద వే మీకు ఏ విధంగా ఉందో కమెంట్స్లో మీరు షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ వేరియంట్ ఏదైతే బేస్ వేరియంట్ ఉందో స్మార్ట్కి సంబంధించి చూద్దాం అసలు ఏమేమి ఫీచర్స్ వస్తాయి అనేది. సో స్మార్ట్లో ఇప్పటి నుంచి మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా వస్తాయి. అంతకుముందు మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తుండే. ఆ 2 ఎయిర్ బ్యాగ్స్లో కూడా మనకి 5 స్టార్ సేఫ్టీ రేటెడ్తో వస్తుంది. ఇప్పుడు 6 ఎయిర్ బ్యాగ్స్. ఇంకా సేఫ్టీ అర్థం చేసుకోండి, ఈవెన్ 1% కాదు, 0.1% కూడా మీరు శంకించాల్సిన అవసరం లేదు. పంచ్ పైన అంతా మీకు బెటర్ సేఫ్టీ ఇంకా ఎన్హాన్స్తో ఇప్పుడు రాబోతుంది కొత్త పంచ్ ఫేస్ లిఫ్ట్లో. అండ్ అంతేకాకుండా మనకి ఏదైతే పవర్ అంటే సింగిల్ మనకి సంబంధించి ఏదైతే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్తో ఇప్పుడు మనం ఇందులో చూడబోతున్నాం అనమాట బేస్ వేరియంట్ నుంచి. అంతకుముందు ఓల్డ్ పంచ్లో నార్మల్ హెలోజన్ హెడ్ ల్యాంప్స్ మాత్రమే వస్తుండే. ఇప్పుడు అట్లా కాకుండా, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బేస్ వేరియంట్ నుంచే ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అయితే వస్తుంది. డిఆర్ఎల్స్ అయితే రావు, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది చెప్తాను నేను. అండ్ మనకి ఇంతకుముందు కూడా మోడ్స్ అనేవి వస్తుండే, ఇప్పుడు కూడా మనకి ఆ మోడ్స్ అనేవి వస్తాయన్నమాట. సో 2 మోడ్స్ అయితే ఇందులో మీరు నోటీస్ చేయొచ్చు. అండ్ మనకి రిమోట్ అంటే కీలెస్ ఎంట్రీతో పాటు మనకి రిమోట్ లాక్ వస్తుంది. అంతకుముందు ఇది మిస్ అవుతుండే, మనం అలాగే ఎక్స్ట్రా వేయించుకోవాల్సి వస్తుండే షోరూంలో. ఇప్పుడు అట్లా కాకుండా మనకి రిమోట్ కీలెస్ ఎంట్రీతో పాటు వస్తుంది. ఈవెన్ బై ద వే బెటర్ అని చెప్పొచ్చు, టీపీఎంఎస్ టైర్ ప్రెజరింగ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట. అసలు అంతకుముందు అడ్వెంచర్లో కూడా రాకపోతుండే, కాకపోతే ఇప్పుడు బేస్ వేరియంట్ నుంచే, స్మార్ట్ వేరియంట్ నుంచే మీకు టీపీఎంఎస్ అనేది వస్తుంది. చాలా వర్త్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించి ప్రతి ఒక్క టైర్ మనం చెక్ చేసుకోలేము. సో ఇది బెటర్ అనే చెప్పొచ్చు అనమాట. చాలా మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు. ఫైనలీ కార్పొరేట్ స్టీరింగ్ వీల్. ఇది ఏం లేదు, మనకి యాజ్ యూజువల్ ఇల్యూమినేట్ లోగోతో వస్తుంది కదా. సో అదే అనమాట స్టీరింగ్ వీల్. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా కామన్గా టాటా అయితే ఇస్తుంది. అండ్ నెక్స్ట్, సో ఇప్పుడు ప్యూర్కి వెళ్ళే ముందు స్మార్ట్లో మీకు బేస్ వేరియంట్ నుంచి చాలా వరకు మ్యాక్సిమం ఫీచర్స్ అయితే కవర్ అవుతాయి. అంతకుముందు మనకి కాస్ట్ కటింగ్ అట్లా ఏమీ లేకుండా, ఈవెన్ పార్షాలిటీ కూడా చూపెట్టకుండా ఈ స్మార్ట్ ఏదైతే బేస్ వేరియంట్కి సంబంధించి మంచి ఆఫర్ అయితే ఇచ్చేదనమాట కంపెనీ తరఫు నుంచి. నెక్స్ట్ సెకండ్ బేసిస్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే ప్యూర్లో మీకు ఆల్రెడీ స్మార్ట్కి వచ్చే ఫీచర్స్ అన్నిటితో పాటు రియర్ ఏసీ ఈవెంట్స్ అయితే వస్తాయి. ఇది అంతకుముందు అడ్వెంచర్ వేరియంట్లో కూడా రాకపోతుంది. ఇది కూడా చాలా మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు, రియర్ ఏసీ ఈవెంట్స్. అండ్ ఈవెన్ మనకి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కూడా వస్తాయి అనమాట. అండ్ సెంట్రల్ మనకి చూసుకున్నట్టయితే కన్సోల్ విత్ ఆర్మ్ రెస్ట్ అనమాట. ఇది అంతకుముందు అడ్వెంచర్లో కూడా రాకపోతుండే, ఇప్పుడు సెకండ్ బేస్ వేరియంట్ నుంచే మీరు ఇది చూడొచ్చు. అండ్ ఈవెన్ మనకి రియర్ డీఫాగర్. నెక్సాన్లో అయితే క్రియేటివ్ ప్లస్లో కూడా ఈ వేరియంట్ లేదు, కాకపోతే ఇక్కడ మీకు ప్యూర్లోనే వచ్చేస్తుంది. అండ్ ఈవెన్ మనకి ఏదైతే డే అండ్ నైట్ ఐఆర్విఎం, ఈ ఐఆర్విఎం అనేది మనకి ఎంతకుముందు స్మార్ట్లో ఉండకపోతుండే, మిస్ అవుతుండే, కానీ ఇక్కడ మీరు డే అండ్ నైట్ మాన్యువల్ ఐఆర్విఎం అయితే చూడొచ్చు. ఇది సెకండ్ బేస్ వేరియంట్కి సంబంధించి ప్యూర్కి సంబంధించి. అండ్ లేట్ చేయకుండా థర్డ్ బేస్ వేరియంట్కి అయితే వెళ్ళిపోతాం మనం, ప్యూర్ ప్లస్. అండ్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ కూడా మనం ఖచ్చితంగా డిస్కస్ చేద్దాము. అది ప్యూర్ ప్లస్ తర్వాత వేరియంట్ అయితే మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్గా ఉండబోతుంది. అందులో చాలా వరకు ఫీచర్స్ అయితే కవర్ అయితే, కొన్ని కవర్ కావు, అవి ఏందనేది కూడా మనం డిస్కస్ చేద్దాము ఆ వేరియంట్కి సంబంధించి. సో ఇప్పుడు మనం ప్యూర్ ప్లస్కి సంబంధించి అయితే వేరియంట్ చూద్దాం. ప్యూర్ ప్లస్ నుంచి మీరు చూసుకున్నట్టయితే 20.32 సెంటీమీటర్స్ మనకి మంచి పెద్దదే టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఇందులో చూడొచ్చు, హెచ్డిది. అండ్ ఇంకొకటి ఇక్కడ నుంచే మీకు హెచ్డి రివర్స్ కెమెరా కూడా మీరు నోటీస్ చేయొచ్చు ప్యూర్ ప్లస్ వేరియంట్ నుంచే. అండ్ అంతేకాకుండా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే కూడా వస్తుంది. అండ్ ఈవెన్ ఇది మంచి ఫీచర్ అనే చెప్పొచ్చు, క్రూజ్ కంట్రోల్. అంతకుముందు అడ్వెంచర్లో కూడా ఈ క్రూజ్ కంట్రోల్ అనేది ఆప్షన్ రాకపోతుంది. సో వీడియో స్టార్టింగ్లో చెప్పినట్టు చాలా మజా వచ్చే వీడియో ఇది, ఎందుకంటే చాలా ఫీచర్స్ అనేవి
మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయదు. సో ప్రీవియస్ పంచ్తో మనం కంపేర్ చేసి ఇప్పుడు చూడండి క్రూజ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీచర్. ఇది మనకి చూసుకుంటే ఓన్లీ అడ్వెంచర్ అంతకుముందు కూడా రాకపోతుండే, ఇప్పుడు మనకి ప్యూర్ ప్లేస్ నుంచే ఈ ఫీచర్ అనేది వస్తుంది. అండ్ ఈవెన్ మనకి యూఎస్బి టైప్ సి ఫాస్ట్ ఛార్జర్తో పాటు వస్తుంది. ఓన్లీ టైప్ సే కాదు, ఈవెన్ ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఇన్బిల్ట్ పోర్ట్ ద్వారా ఇవ్వడం అనేది బెస్ట్ అనే చెప్పొచ్చు. ఇప్పుడు టెక్కీ పరంగా ఈ ఫీచర్ అనేది ఇవ్వడం చాలా చాలా యూస్ఫుల్. అండ్ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అసలు ఏం చేస్తుంది బై టాటాకి సంబంధించి పంచ్కి. ఈవెన్ మనకి చాలా వరకు అంటే లో వేరియన్స్లోనే ఇన్ని ఫీచర్స్ ఇవ్వడం అనేది చాలా చాలా గ్రేట్ అనమాట హైట్కి సంబంధించి. సో హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ కూడా మనకి ప్యూర్ ప్లస్ నుంచే వస్తుంది. అండ్ ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అండ్ అడ్వెంచర్ వేరియంట్ అయితే మనం చూసుకోబోతున్నాము. ఇవన్నీ ఫీచర్స్ ఏవైతే ప్రీవియస్గా వేరియంట్స్కి సంబంధించి అవన్నిటితో పాటు ఇక్కడ మీరు చూడండి 360 డిగ్రీ కెమెరా అయితే మనం ఇక్కడ చూడొచ్చు అనమాట. సరౌండ్ వ్యూ మనకి మానిటరింగ్ అనేది ఇక్కడ చూడొచ్చు. సో చాలా మంచిదనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్లైండ్ వ్యూ మానిటర్. ఈవెన్ ఇది నెక్సాన్ క్రియేటివ్ ప్లస్లో కూడా రాదు, మనకి ఇక్కడ అడ్వెంచర్లో వచ్చేస్తుంది. సో ఇదే వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనమాట. అండ్ ఈవెన్ పుష్ స్టార్ట్ బటన్ కూడా మీకు ఇక్కడ నుంచి చూడవచ్చు. అండ్ రియర్ వైపర్ అండ్ వాషర్, ఈవెన్ ఫుల్లీ ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ కూడా మనకి అంటే ఆటోమేటిక్ ఏసీ కూడా మనకి అడ్వెంచర్లో చూడొచ్చు. అండ్ 50 నుంచి మనకి హైపర్ స్టైల్డ్ వీల్స్ అయితే వస్తాయి. లైక్ స్టీల్ వీలే వస్తుంది, కాకపోతే అదంతా కూడా కవర్ చేయడానికి మంచి వీల్ క్యాప్, దాని వీలు హైపర్ స్టైల్డ్ అని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఆటో హెడ్ ల్యాంప్స్, ఈవెన్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్ కూడా మనం అడ్వెంచర్లోనే చూడొచ్చు. ఇక్కడ ఒక్కటి అలై వీల్ అయితే మిస్ అవుతుంది, అది నెక్స్ట్ ఏదంటే మాట్లాడుకున్నప్పుడు దీంట్లో మనం ఏమేమి మిస్ అవుతాయని కూడా చెప్తాను. సో దట్ ఇది చాలా వరకు వాల్యూ ఫర్ మనీ ఏదంటే మనకు ఒక్కటైతే మిస్ అవుతుంది, అదేంటంటే అలై వీల్స్ అనమాట. సో అలై వీల్స్ ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉంటుందో అది మీరు బయట ఆఫ్టర్ ద మార్కెట్ వేయించుకోవచ్చు. సో ఎందుకంటే వైరింగ్ ఏం డిస్టర్బ్ చేస్తలే, మనం ఇటువంటివి వేసుకోవచ్చు. లైక్ ఎలక్ట్రానిక్ పార్ట్స్ అట్లా డిస్టర్బెన్స్ లేకుండా మనం బయట అయితే ఈ అలై వీల్స్ అట్లా వేసుకోవచ్చు. సో వాల్యూ ఫర్ మనీ ఏదంటే అనమాట ఇది అడ్వెంచర్కి సంబంధించి. సో అన్నీ కూడా మ్యాక్సిమం మీకు ఇందులో కవర్ అవుతున్నాయి. నెక్స్ట్ వేరియంట్ మనం చూసుకున్నట్లయితే అకంప్లిష్డ్ అనమాట. అకంప్లిష్డ్లో మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ ఫీచర్స్తో పాటు మనకి ఇక్కడ నుంచి అలై వీల్స్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. అంతకుముందు మనకి 15 ఇంచ్ వీల్ వస్తే అలై వీల్ నుంచి మనకి 16 ఇంచ్ వీల్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మనకి 26.03 సెంటీమీటర్స్ ఇంకొంచెం పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మీకు అకంప్లిష్డ్ నుంచే రావడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా. సో ఇక్కడ మనకి అడ్వెంచర్లో ఏది మిస్ అవుతుంది ఎల్ఈడి డిఆర్ఎల్స్. ఈవెన్ మనకి ఇన్ఫినిటీ ఏదైతే ఇన్ఫినిటీకి సంబంధించి గ్లో ఎల్ఈడి టేల్ ల్యాంప్స్, నథింగ్ బట్ ఇది ఏదైతే టేల్కి సంబంధించి రియర్ టేల్ ల్యాంప్స్కి సంబంధించి కనెక్టెడ్ ఉంటుంది చూడండి, అదే అనమాట. సో ఇది వీళ్ళు ఈ విధంగా పిలుస్తున్నారు. సో ఇక్కడ కనెక్టెడ్ టేల్ ల్యాంప్స్ కూడా మీకు రావాలి, ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా రావాలంటే ఖచ్చితంగా అకంప్లిష్డ్ మీరు తీసుకోవాల్సిందే. అండ్ అంతేకాకుండా మనకి ఎక్స్టెండెడ్ థై సపోర్ట్ ఏదైతే సిఆర్లో రీసెంట్గా మీరు నోటీస్ చేయొచ్చు, అది ఇక్కడ నుంచే చూడొచ్చు మీకు. అకంప్లిష్డ్ నుంచి అయితే సిఆర్కి సంబంధించి ఏదైతే సేమ్ అదే ఫీచర్ ఇక్కడ ఎక్స్టెండెడ్ థై సపోర్ట్, ఇది కూడా చాలా ఈవెన్ నెక్సాన్లో కూడా ఈ ఫీచర్ రాదు, ఎక్స్క్లూజివ్గా సిఆర్ తర్వాత పంచ్లోనే రావడం స్టార్ట్ అవుతుంది. ఈవెన్ కమింగ్ ఫేస్ లిఫ్ట్స్లో కూడా ఇవ్వడం గ్యారెంటీ అని నా ఎక్స్పెక్టేషన్. అండ్ ఇంకొకటి క్లైమేట్కి సంబంధించి ఆటో ఏసీ అనమాట. ఇది ఇంతకుముందు ఓన్లీ జస్ట్ ఆటో ఏసీ మాత్రమే, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మాత్రమే. ఇక్కడ క్లైమేట్కి సంబంధించి ఆటోమేటిక్గా అదే కంట్రోల్ చేసుకుంటుంది. సో ఇది అకంప్లిష్డ్కి సంబంధించి అనమాట. అండ్ ఫైనల్లీ మనకి లాస్ట్ వేరియంట్ అకంప్లిష్డ్ ప్లస్ ఎస్. ఇక్కడ మీరు అన్ని ఫీచర్స్తో పాటు సన్ రూఫ్ ఒకటి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది, వాయిస్ అసిస్టెడ్ సన్ రూఫ్. సన్ రూఫ్ కావాలంటే సింపుల్గా మీరు అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయాలి. సో ఇది నార్మల్ సన్ రూఫే, పానోరమిక్ అట్లా ఏమీ కాదు, ఎందుకంటే వెహికల్ కూడా చిన్నది ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో సిఆర్ఎల్ మీద పానోరమిక్ అయితే మ్యాసివ్ సన్ రూఫ్ స్పేస్ విత్ మంచి రూమ్తో అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ ఓన్లీ నార్మల్ సన్ రూఫ్ మాత్రమే వస్తుంది. ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి విత్ కార్నర్ ఫీచర్ కూడా వస్తుంది. అండ్ ఇంకొకటి మనకి హెచ్డి ఏదైతే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుందో అది 17.78 సెంటీమీటర్స్. ఏదైతే మీరు ఇప్పుడు రీసెంట్గా మీకు గ్లిమ్స్ ఇచ్చినది కదా, లైక్ టాటాకి సంబంధించి ఆ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్కి సంబంధించి ఆ క్లస్టర్ అనేది ఇక్కడ రావడం జరుగుతుంది అకంప్లిష్డ్ ప్లస్ ఎస్లో. మిగతా వన్నిట్లో ఆ క్లస్టర్ అయితే రాదు, కొంచెం వేరే విధంగా ఉంటుంది. ఈవెన్ వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ కూడా మీకు అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ నుంచే చూడొచ్చు. ఆటో డిమింగ్ IRVM కూడా మీరు ఇందులోనే నోటీస్ చేయొచ్చు. అండ్ IRA కనెక్ట్ అనమాట, ఇది యాప్ స్పెషల్గా టాటాకి సంబంధించి అన్ని వెహికల్స్ కూడా ఇక్కడ మీరు ఆ యాప్ అనేది నోటీస్ చేయొచ్చు. ఇక్కడ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఎప్పుడవుతుందంటే ప్రైజెస్ యాజ్ యూజువల్ మనకి ఏదైతే 13th
జాన్వరి రిలీజ్ అవుతాయి. అప్పుడనేది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అవుతుంది. కాకపోతే మనకి ఇంతకుముందు చెప్పినట్టు నేను అడ్వెంచర్ అనేది చాలా వరకు వాల్యూ ఫర్ మనీ వేరియంట్. అందులో ఒక్కటి ఏందంటే అలైవిల్స్ మిస్ అవుతాయి. అది ఆఫ్టర్ మార్కెట్ ఏపించుకోవచ్చు. కాకపోతే మీరు రిస్క్ చేస్తా అంటే మాత్రమే ఎల్ఈడి డిఆర్ఎల్స్ మీకు ఖచ్చితంగా కావాలంటే మాత్రమే ఏపించుకోవచ్చు అనమాట. సో అదొక్కటే డ్రాబ్యాక్. ఇంకా మిగతావన్నీ కూడా మ్యాక్సిమం ఫీచర్స్ అక్కడ మీరు కవర్ చేసుకోవచ్చు. సన్ రూఫ్ కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. వాళ్ళు ఆప్ చేయొచ్చు. కానీ మిగతావన్నీ కూడా అక్కడ వచ్చేసాయి ఫీచర్స్ లైక్ అన్నీ కూడా. ఒక్కటి అలైవిల్స్ మిస్ అవుతుంది. అది ఒక్కటే ఎంచుకుంటే చాలా వరకు అది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అవుతుంది. ఎందుకంటే అన్ని ఫీచర్స్ కూడా అందులో మీరు నోటీస్ చేయొచ్చు. ఈవెన్ బేస్ వేరియంట్కి సంబంధించి కూడా ఏమీ బ్యాడ్ కాదు. చాలా చాలా ఫీచర్స్ అయితే మీరు ఈ పంచ్ కొత్త ఫేస్ లిఫ్ట్లో నోటీస్ చేయొచ్చు. సో ఫైనల్లీ ప్రైస్ మ్యాటర్స్ అప్పుడు మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. జస్ట్ మ్యాటర్ ఆఫ్ 2 days మాత్రమే. ఖచ్చితంగా ప్రైజెస్ రివీల్ చేసిన తర్వాత డెడికేటెడ్గా వీడియో చేస్తాను, మాట్లాడుకుందాం. బై ద వే ఈ వీడియోలో మీకు ఏమనిపించిందో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒక్కసారి చూడడానికి ట్రై చేయండి సియాదాకి సంబంధించి. అండ్ ఇంతకుముందు రీసెంట్ వీడియో కూడా పెట్టినాను, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది కూడా ఒక్కసారి చూడండి. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.